కార్యక్రమం అయితే ఈ రోజు 27, 28వ తారీఖున అయితే మహానాడు కేంద్ర పార్టీ కార్యాలయం అయితే అంగరంగ వైభవంగా చేపడుతున్నారు. వర్చువల్ గా అలాగే జరగబోతున్న కార్యక్రమంలో అయితే మంత్రి మంగళపూడి వెంకయ్య గారు ఉన్నారు. చెప్పండి మేడం, రీసెంట్కి సంబంధించి ప్రత్యేకంగా అయితే ఉండబోతున్న ఎలా ఉండాలి? తెలుగుదేశం పార్టీ అంటేనే స్త్రీల పక్ష పార్టీ ఎందుకంటే గౌరవ నందమూరి తారక రామారావు గారిని బేస్ చేసుకుని ఆ రోజు ఆస్తుల వాటాలు కల్పించిన ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే ఆ రోజు దేశం మొత్తం ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఎవరికి కూడా అంటే బిడ్డకి పెళ్లి చేసి పంపించేస్తే మాది అంటే మా తిరిగిపోయింది అని అనుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు అత్తింట్లో గౌరవం కలిగించే విధంగా ఆ రోజు కూడా ఆస్తుల సమాన వాటాను కల్పించడం మనం చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈరోజు ఆ రోజు మనకి గౌరవంగా పిలుచుకునే పొజిషన్ నుంచి ఆత్మగౌరవం దగ్గర నుంచి ఈరోజు ఆర్థిక గౌరవం తీసుకొచ్చినంత వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడమే కాదు సఫలీకృతం. ఇంచుమించుగా 1 కోటి మంది ఈ రోజు డ్వాక్రా సభ్యులు ఉన్నారంటే, మహిళా ఎంటర్ప్రీనర్స్ ఉన్నారంటే, మహిళా డ్వాక్రా ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మనం చూసుకుంటే ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలి. 1,00,000 ఎంటర్ప్రీనర్స్ బేస్ చేసుకొని ఈరోజు మహిళా ఎంటర్ప్రీనర్స్ బేస్ చేసుకొని ఈరోజు అడుగులు వేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో టార్గెట్ ఒకటే, 1,00,000 మంది ఎంటర్ప్రీనర్స్ రావాలి, మహిళా ఎంటర్ప్రీనర్స్ రావాలి. అట్ ద సేమ్ టైం ప్రతి ఇంట్లోనూ ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలి. ఈ 2 ఎందుకు ఆర్థికంగా మహిళా నామాల కనుక స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళ బిడ్డలను పోషించుకుంటారు, వాళ్ళు గౌరవంగా బతుకుతారని ఏకైక ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. అదేవిధంగా ఈ రోజు మనం చూసుకుంటే మహిళా శక్తిని, స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కానీ, అదేవిధంగా మనకి గ్యాస్ సిలిండర్ చూస్తున్న గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం కానీ, తల్లికి వందనం చూడడం కానీ, అంటే ఏ ఇంప్లిమెంటేషన్స్ అయినా కూడా ఉమెన్ సెంట్రిక్ చేయడం ఈ రోజు మనం చూస్తున్నాం. దీన్ని బేస్ చేసుకుని రాబోయే కాలం అన్నిటికీ మించి ఈ రోజు మీ అందరికీ తెలుసు, చాలా మంది మీరు నేను అందరం కూడా ఎదురు చూసాం మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే మంచిది, మనందరం కూడా చాలా మంది మాకులాగా చట్టసభల్లోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారని చెప్పి చాలా మంది ఆశించారు. దానికి కట్టుబడి చిత్తశుద్ధితో ఉండి పార్లమెంట్ లో కూర్చొని మాట్లాడి ఓటేసి వచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీని మెయింటైన్ ఈ రోజు ఆ మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, స్త్రీలను ఎప్పుడైనా ముందుకు పెట్టాలి, వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో, వాళ్ళ భద్రత ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక గవర్నమెంట్ మా గవర్నమెంట్. దానికి ప్రజల సహకారం అందిస్తున్నారు. ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో ముందుకెళ్ళడానికి రాజకీయ తీర్మానం ఎలా ఉండబోతుంది? రాజకీయ తీర్మానం ఎప్పుడు కూడా మీకు అందరికీ తెలిసి అంటే పెద్దవాళ్ళు పెట్టిన రాజకీయ తీర్మానంలో కూడా ఈ రోజు మేమేమి చేయబోతున్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజనరీ కలిగిన నాయకుడు. ఆ విజనరీ ఎలా ఉంటుందంటే ఈ రోజుకి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెట్టే వ్యక్తి కాదు, 30 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి ముందు కూడా ఆయన ఆలోచన చేయగలిగే శక్తి ఉన్న నాయకుడు. ఈ రోజు మనం అబ్జర్వ్ చేసుకుంటే జనరేషన్స్ మారుతున్నాయి కానీ నాయకుడు మారి, జనరేషన్స్ మారుతున్నాయి కానీ నాయకుడు జనరేషన్స్ తగ్గట్టు మారి దానికి తగ్గట్టు ఈ జనరేషన్స్కి ఏం కావాలని ఆలోచించుకునే నాయకుడు మా నాయకుడు. ఈ రోజు ఒక్కటే సింపుల్ లాజిక్ అండి మీకు చెప్తున్నాను. ఈ రోజు చాలా మంది యువత ముందుకు వచ్చినా కూడా ఆ యువత అంటే మా తరం, ఆ నెక్స్ట్ తరం, ఇప్పుడు రాబోయే తరం, ఈ 3 తరాలు కూడా మా నాయకుడు అని గర్వంగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్నాం. మేము రాజకీయంగా కూడా ఫర్దర్గా ప్రజలందరికీ ఎలా చేయాలి ఉద్దేశంతో ముందుకెళ్లే విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రజా సంక్షేమం ఉద్దేశం పెద్ద ఎత్తున 2 రోజులు 27, 28న జరగబోతున్న మహానాడు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కానీ నేతలు, కార్యకర్తలు అందరైతే పార్టీ కార్యాలయం దగ్గర సందడి చేసే విధంగా అంత రాజకీయ పార్టీ పరంగా చూసుకుంటే కానీ పసుపు జెండాలతో ఎంతో కళాత్మకంగా ఉందని చెప్పుకోవచ్చు.